హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ ఫ్రోజన్ షోల్డర్ అంటారు. అంటే చాలా మంది వినుంటారు ఇటువంటి దాని గురించి, ఫ్రోజన్ షోల్డర్. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది ఏమవుతుందంటే మనకు కామన్ గా ఒక లేట్ మిడిల్ ఏజ్ కానీ ఎల్డర్లీ పర్సన్ కానీ, అంటే లేట్ 40s 50s 60s లో కానీ, ఐదర్ లేడీస్ ఆర్ జెంట్స్, ఒక షోల్డర్ సైడ్ పెయిన్ రావడం, అంటే ఈ భాగంలో భుజం భాగంలో పెయిన్ రావడం, ఇక్కడ. సో ఎట్లా హిస్టరీ ఉంటుంది అంటే ఏమి ఇంజురీ ఉండదు, దెబ్బ తాకుడు, చేయి బెనుకుడు, ట్విస్ట్ అవ్వడం ఏమి ఉండదు. మెల్లమెల్లగా పెయిన్ స్టార్ట్ అయ్యి ఎక్కువ అవ్వడం, ఆ సైడ్ పడుకొని ఇవ్వకపోవడం. అండ్ పెయిన్ మెయిన్లీ షోల్డర్లో ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చే పెయిన్ కాదు, యూజువల్లీ ఇక్కడ వచ్చే పెయిన్ మనకి నెక్ నుంచి వస్తుంది, రేడియేట్ అయ్యి షోల్డర్ బయట భాగంలో, ఈ భాగంలో వచ్చే పెయిన్, అటు సైడ్ పడుకోనికి ఇబ్బంది కావడం. సో దీస్ ఆర్ ద ఫస్ట్ స్టార్టింగ్ కంప్లైంట్స్. ఇవి ఉంటాయి. మనకు వేగంగా పెయిన్ ఉండడము, ప్రెస్ చేస్తే పెయిన్ ఎక్కువ పెరగదు, మనకు టెండర్ ఉండదు, వాపు ఉండదు. సో గ్రాడ్యువల్గా మెల్లమెల్లగా పెయిన్ వచ్చి ఎక్కువ అవ్వడం ఒకటి. నెక్స్ట్ కొన్ని మూమెంట్స్ తగ్గిపోయినట్టు అనిపించడం, అంటే నాకు ఇది ఎత్తనికి రావట్లేదు, బేసిక్లీ కొన్ని పనులు చేసుకోనికి రావట్లేదు, ముఖం కడుక్కోనికి రావట్లేదు, డ్రెస్ వేసుకోనికి రావట్లేదు. ఎందుకంటే పెయిన్ ఒకటి, షోల్డర్ టైట్ అవ్వడం ఒకటి, స్టిఫ్నెస్ అంటారు మనకి. సో పెయిన్ అండ్ స్టిఫ్నెస్ ఆర్ వెరీ కామన్ ఇన్ ఫ్రోజన్ షోల్డర్. సో మనకి ఫ్రోజన్ షోల్డర్ ఎందుకు అవుతుంది అంటే, ఇది షోల్డర్ జాయింట్ అనుకోండి, ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటారు దాన్ని. అంటే ఒక బాల్ ఉండి ఒక సాకెట్లో జరుగుతుంటుంది. సో ప్రతి జాయింట్కి క్యాప్సూల్ అనేది ఒక స్ట్రక్చర్ ఉంటుంది, జాయింట్ అని సపోర్ట్ చేసేది బయట నుంచి. సో ఆ క్యాప్సూల్ ఏమవుతుంది అంటే స్కారింగ్ అవుతుంది. మనకి దెబ్బ తాకితే స్కార్ అవుతుంది చూడండి, ఇట్లా ఘాటు పడ్డట్టు, అట్లా స్కారింగ్ అయ్యి ఇంటర్నల్ గా క్యాప్సూల్ టైట్ అయిపోతుంది. సో ఆ టైట్ అవ్వడం ఏంది అంటే, మన షర్ట్ టైట్ అయినట్టు. ఇది సపోజ్ నా షర్ట్ టైట్ అయినా జాయింట్ జరపలేను. సో ఆ విధంగా క్యాప్సూల్ స్కారింగ్ తోని టైట్ అయ్యి ఎట్లుంటుంది అంటే, స్టార్టింగ్ కొన్ని మంత్స్ పెయిన్ ఈజ్ ద మోస్ట్ ప్రామినెంట్ సిమ్టమ్. అంటే ఫస్ట్ 6 months అనుకోండి, కామన్ గా పెయిన్ఫుల్ షోల్డర్ ఉంటుంది, స్టిఫ్నెస్ కొద్దిగా తక్కువ ఉంటుంది. తర్వాత ఏమైతే అంటే పెయిన్ తగ్గుతుంది కానీ స్టిఫ్నెస్ బాగుంటుంది. అండ్ దాని తర్వాత కొన్ని మంత్స్ లో రికవర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, రెండు పెయిన్ అండ్ స్టిఫ్నెస్. సో కామన్ గా ఏ మూమెంట్ రిస్ట్రిక్ట్ అవుతుంది అంటే, మనకి ఈ సైడ్ పెయిన్ కాకుండా దీని ఇంటర్నల్ రొటేషన్ అంటారు, అంటే ఈ మూమెంట్ మనకి. సో ఈ ఇంటర్నల్ రొటేషన్ సపోజ్ ఒక నార్మల్ షోల్డర్ ఎంతవరకు వెళ్తుందో, ఈ ఫ్రోజన్ షోల్డర్ మనకి చాలా రిస్ట్రిక్టెడ్ ఉంటుంది మూమెంట్ దాన్ని. సో ఎన్నో పనులు లైక్ పాకెట్, మనకి డ్రెస్ మార్చుకోవడము, బట్టలు వేసుకోవడం, ఇవన్నీ చాలా డిఫికల్ట్ అవుతాయి. కానీ అన్ని మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అవుతాయి. అంటే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి హిస్టరీ ఒక ఫ్రోజన్ షోల్డర్ సంబంధించిన, అంటే ఇంజరీ లేకుండా కొన్ని మంత్స్ నుంచి పెయిన్ ఉండడము, స్టిఫ్నెస్ పెరగడము, మీకు వెనకాల చేయబెట్టుకోవడం రాకపోతే అంటే మీ డాక్టర్ ఏం చేస్తారు అంటే, ఫస్ట్ థింగ్ అన్ని డైరెక్షన్స్ లో మూమెంట్ చెక్ చేస్తారు. సో ఇది ఒక అబ్డక్షన్ ఒకటి, నెక్స్ట్ ఫ్రంట్ మూమెంట్ చెక్ చేయడం, వెనుకకి ఈ బయటికి తిరగడం, ఎక్స్టర్నల్ రొటేషన్, అండ్ నెక్స్ట్ ఇంటర్నల్ రొటేషన్. సో అన్ని మూమెంట్స్ లా యూజువల్లీ రిస్ట్రిక్షన్ ఉంటుంది, ఎస్పెషల్లీ అబ్డక్షన్ లో. సపోజ్ మీరు షోల్డర్ బ్లాక్ చేశారు అనుకోండి, సార్ ఈ కాలర్ బోన్ బ్లాక్ చేసి షోల్డర్ మూమెంట్ చెక్ చేస్తే చాలా మటుకు వేరే షోల్డర్ తో కంపారిజన్ లో సిగ్నిఫికెంట్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. అండ్ ఇది పోను ఎక్కువ అవుతుంటుంది ఫస్ట్ కొన్ని మంత్స్ లో. సో ఇది వన్ ఆఫ్ ద క్లినికల్ వేస్ టు డయాగ్నోస్ ఫ్రోజన్ షోల్డర్. మీకు ఎక్స్రే తీస్తే ఫ్రోజన్ షోల్డర్ లో ఎక్స్రే విల్ లుక్ నార్మల్ ఎందుకు కనిపిస్తుంది అంటే, ఎక్స్రే మనకి ఓన్లీ బోన్సే ఎక్కువ కనిపించేది. ఈ ప్రాబ్లం బోన్ లో కాదు, బోన్ ని సరౌండ్ చేసే క్యాప్సూల్. సో ఎక్స్రే నార్మల్ ఉంటుంది, అయినా కానీ మీ డాక్టర్ ఎక్స్రే ఆర్డర్ చేయొచ్చు. ఎందుకంటే వేరే ప్రాబ్లం ఏమైనా ఉందా రూల్ అవుట్ చేయడానికి. సపోజ్ జాయింట్ అరిగిపోయింది, మనకి ఆస్టియోఆర్థరైటిస్ వచ్చింది అనుకోండి జాయింట్ లో, దానితో కూడా మనకి ఫ్రోజన్ షోల్డర్ లెక్కనే మూమెంట్ రిస్ట్రిక్షన్ ఉంది. సో ఒకసారి ఎక్స్రే చూసుకోవడంలో యూజువల్లీ మనకి బెటర్ అది, ఈవెన్ దో ఎక్స్రే నార్మల్ వస్తున్నాగా. ఎంఆర్ఐలా ఆర్ అల్ట్రాసౌండ్ స్కాన్ లో ఫ్రోజన్ షోల్డర్ డయాగ్నోస్ చేయగలుగుతాం మనం, ఆ క్యాప్సూల్ వచ్చే చేంజెస్ మనకు కనిపిస్తాయి. కానీ యూజువల్లీ మ్యాండేటరీ కాదు, మన క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే మీకు మూమెంట్ ఎటు దిక్కు రిస్ట్రిక్షన్ ఉంది, దాన్ని బట్టి మోర్ ఆర్ లెస్ ఫ్రోజన్ షోల్డర్ ఉందనేది ప్రాబ్లం మీ డాక్టర్ చూసి చెప్పగలుగుతారు మీకు. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ ఎందుకు వస్తుంది అంటే, మోస్ట్ కామన్ రీజన్ ఈజ్ డయాబెటీస్. మనకు డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళకి కామన్గా వస్తుంది. సో మీకు ఐదర్ షుగర్ డయాగ్నోస్ కాలేదు, అంటే మీకు ఉన్నా కూడా మీరు చెక్ చేసుకోలేదు మోస్ట్లీ. అండ్ షుగర్ బయటికి కనిపించే ప్రాబ్లం కాదు, అంటే డయాబెటీస్ ఉన్నట్టు అది బయటికి కనిపించదు. సో మీకు ఒకవేళ ఫ్రోజన్ షోల్డర్ ఉంది అంటే ఒకసారి షుగర్ డెఫినెట్లీ చెక్ చేయించడం. నెక్స్ట్ థింగ్ థైరాయిడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటాయి. వన్ మోర్ రీజన్ ఏంటి అంటే, పోస్ట్ ఇమ్మొబిలైజేషన్. సపోజ్ మీకు హ్యాండ్ ఏమైనా ఫ్రాక్చర్ అయింది, రిస్ట్ ఏమైనా ఫ్రాక్చర్ అయింది, మీరు ఆ బ్యాగ్ లో షోల్డర్ జరపకుండా పెట్టి, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫ్రోజన్ షోల్డర్ డెవలప్ అవ్వడానికి. సో ఒక పోస్ట్ ఇమ్మొబిలైజేషన్, కానీ మోస్ట్ కామన్ ఇస్ డయాబెటీస్. సో ఒకసారి షుగర్ చెక్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఫ్రోజన్ షోల్డర్ ని ట్రీట్ ఎట్లా చేయాలి అంటే, మెడికేషన్ ఓన్లీ పెయిన్ వరకు ఆపగలుగుతాయి. మనకు లోపల ఉన్న ఫైబ్రోసిస్, స్కారింగ్, ఆ స్టిఫ్నెస్ మెడికేషన్ తో తగ్గవు. సో ఆ లోపల ఉన్న ప్రాబ్లం తగ్గించడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ట్రీట్మెంట్స్ మీరు ఫిజియోథెరపీ చేయాలి. సో ఫిజియోథెరపీలో ఏం చేస్తారు అంటే, డైలీ కొద్దిగా యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద మూమెంట్. మనకి ఆ మూమెంట్ చేస్తూ ఆ క్యాప్సూల్ స్ట్రెచ్ అయ్యి మనకి మెల్లమెల్ల గ్రాడ్యువల్ గా రిలీజ్ అవుతుంది. సో ఈ ఫిజియోథెరపీ
ఇమీడియట్గా అంటే ఈ రోజు చేయగానే రేపు రిజల్ట్స్ వచ్చేస్తాయని ఉండవు. అది చాలా డేస్, వీక్స్, మంత్స్ కొన్నిసార్లు చేయాల్సిన అవసరం పడుతుంది మీకు కంప్లీట్లీ మూమెంట్ రీస్టోర్ అయ్యే వరకు. సో మీకు ఫిజియోథెరపీ చేస్తే ఈ ప్రాసెస్ అంతా ఫాస్ట్గా అవుతుంది. సో ఈ లోపల మనకి స్టిఫ్నెస్ తగ్గుతుంది. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ ట్రీట్మెంట్స్ మీకు డాక్టర్ రికమెండ్ చేసేది ఫిజియోథెరపీ. సెకండ్, మనకి చాలా సివియర్ స్టిఫ్నెస్ ఉంది, మీకు పెయిన్ ఇంటాలరబుల్ ఉంది, డైలీ యాక్టివిటీస్ కూడా రిస్ట్రిక్ట్ అవుతున్నాయండి. వన్ మోర్ థింగ్ మనం ఏం చేయొచ్చు అంటే మ్యానిపులేషన్ అండర్ అనెస్థీషియా అంటారు. అంటే మీకు పడుకునే మత్తు ఇచ్చి, జనరల్ అనెస్థీషియా ఇచ్చి మీ మజిల్స్ కంప్లీట్లీ రిలాక్స్ అయిన తర్వాత ఆర్థోపెడిక్ సర్జన్ ఏం చేస్తారు అంటే ఆ షోల్డర్ని బాగా మత్తు కింద మ్యానిపులేట్ చేస్తారు, అంటే గట్టిగా తిప్పుతారు షోల్డర్ని. సో ఆ తిప్పుడుతోనే మనకి లోపల ఉన్న స్కారింగ్ టేర్ అవుతుంది, మనకి బ్రేక్ అయిపోతుంది. ఆ బ్రేక్ అయ్యి షోల్డర్ ఫ్రీ అవుతుంది. సో ఈ ప్రాసెస్ మనం ఓన్లీ అనెస్థీషియా కిందనే చేయాలి. మీకు మత్తు ఇవ్వకుండా చేయలేము, ఎందుకంటే మత్తు ఇవ్వకుండా చేస్తే మనం వేరే స్ట్రక్చర్స్ని టేర్ చేయగలుగుతాం, ఆర్ బోన్ కూడా ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మ్యానిపులేషన్ ఎప్పుడైనా ఓన్లీ జనరల్ అనెస్థీషియా కిందనే చేయాలి. ఈ మ్యానిపులేషన్ చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ స్కారింగ్ కాకుండా లోపల జాయింట్లకి స్టిరాయిడ్ అనేది ఇంజెక్షన్ ఇస్తారు. సో స్టిరాయిడ్ అనేది ఏంటి అంటే వాతం తగ్గించే ఇంజెక్షన్. మనకి ఆ స్టిరాయిడ్ అనేది లోపల ఇమ్యూనిటీ, ఫైబ్రోసిస్ రెండు తగ్గించేది. అవి ఇచ్చేసి తర్వాత కూడా మీకు ఫిజియోథెరపీ అవసరం పడుతుంది. సో మ్యానిపులేషన్ అండర్ అనెస్థీషియా, సివియర్ ఫ్రోజన్ షోల్డర్ ఆర్ రెగ్యులర్ ఫిజియోథెరపీకి రెస్పాండ్ అవ్వని వాటికి మ్యానిపులేషన్ అండర్ అనెస్థీషియా ప్లస్ ఇంట్రాఆర్టిక్యులర్ స్టిరాయిడ్ ఫాలోడ్ బై ఫిజియోథెరపీ. అంటే ఫస్ట్ మ్యానిపులేట్ చేసి అనెస్థీషియా కిందనే స్టిరాయిడ్ ఇచ్చి తర్వాత ఫిజియోథెరపీ చేయడం. వన్ మోర్ మెథడ్ ఏంటి అంటే సపోజ్ బోన్ చాలా వీక్ ఉంది అనుకోండి, సపోజ్ మనం ఆస్టియోపోరోసిస్, ఎందుకంటే ఈ ప్రాబ్లం వచ్చేది ఎల్డర్లీ పీపుల్. ఎక్స్రేలో బోన్ చాలా వీక్ ఉందంటే అనెస్థీషియా కింద మ్యానిపులేషన్లో కూడా ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే సర్జన్ మూవ్ చేస్తూ కూడా ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి మనం ఆర్థ్రోస్కోపిక్ రిలీజ్ అంటాం. అంటే జాయింట్లో చిన్న చిన్న రంధ్రాలు పెట్టి ఒక ఆర్థ్రోస్కోప్ అనేది ఒక కెమెరా ఉంటుంది జాయింట్లోకి పంపించేది. ఆ కెమెరా కింద జాయింట్లో చూస్తూ ఆ జాయింట్ క్యాప్సూల్ని రిలీజ్ చేయడం. సో వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ మనకు పొరోటిక్ బోన్లో ఆర్థ్రోస్కోపిక్ రిలీజ్ చేయండి. ఈ ఆర్థ్రోస్కోపిక్ రిలీజ్ ద్వారా ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి సపోజ్ ఏమైనా వేరే ఇష్యూస్ ఉన్నాయి, మనకి రొటేటర్ కఫ్ ఇష్యూస్ కానీ ఇటువంటివి, అది కూడా సమ్ టైమ్స్ సేమ్ సిట్టింగ్లో మనం అడ్రస్ చేయగలుగుతాం. సో దీస్ ఆర్ ద థింగ్స్. అంటే మీకు షోల్డర్ పెయిన్, సైడ్ వర్డ్ షోల్డర్ పెయిన్, అటు సైడ్ పడుకోవడంలో రిస్ట్రిక్షన్, మూవ్మెంట్ రిస్ట్రిక్షన్ ఉంటే మీరు డాక్టర్ ఫ్రోజన్ షోల్డర్ డయాగ్నోస్ చేసారు అంటే ఫస్ట్ థింగ్ మీకు ఫిజియోథెరపీ చేయడం, తర్వాత ఫిజియోథెరపీకి రెస్పాన్స్ లేదు ఆర్ మీకు సివియర్ ఫ్రోజన్ షోల్డర్ ఉంటే మ్యానిపులేషన్ అండర్ అనెస్థీషియా కానీ విత్ ఇంట్రాఆర్టిక్యులర్ ఇంజెక్షన్ ఆర్ మనకి ఆర్థ్రోస్కోపిక్ రిలీజ్ కానీ చేయడం ఇస్ అ ప్రాపర్ ట్రీట్మెంట్.